అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. ఆరోగ్యానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ తోటి మేము సిద్ధంగా ఉన్నాము. మరి బోల్డన్ని ఆసక్తికరమైన విషయాలు, టిప్స్ గురించి మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు సెలబ్రిటీ హోమియో ఫిజిషియన్ డాక్టర్ చేతన్ గారు. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే మేడం. డాక్టర్ గారు, ఏజ్‌తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కళ్ళకి కామన్‌గా పలకరించేది ఏదైనా ఉందంటే మోకాళ్ళ నొప్పులండి. నాకు కూడా మోకాళ్ళ నొప్పులున్నాయండి. ఏం చేయాలంటారు ఈ మోకాళ్ళ నొప్పులు తగ్గడానికి? అసలు ఎందుకు వస్తున్నాయంటారు ఇంత తొందరగా ఎర్లీ ఏజెస్‌లో కూడా? ఎర్లీ ఏజెస్‌లో రావడానికి కారణం ఏందంటే విటమిన్ డి చాలా మందికి తగ్గుతుంది. ఓకే. విటమిన్ తగ్గుడు ఉంది. కానీ మన ఆహారాలు కూడా చేంజ్ అయితున్నాయి. హ్మ్. మనము మన బాడీకి కేర్ తీసుకుంటలేం. ఇప్పుడు బాడీ కేర్ తీసుకుంటలేమంటే మీకు అనిపిస్తుండొచ్చు, అరే ఏముంది కేర్ తీసుకోవడానికి? తీసుకుంటాం కదా కేర్. హ్మ్. అయినా వస్తున్నాయంటే చూడండి, ఇప్పుడు ఒక బండి ఉంది. హ్మ్. కొత్త బండి ఉంది. ఆ బండి మనం డైలీ తీసినాం అనుకోండి, కరెక్ట్‌గా నడుస్తది. దానికి సరిగ్గా సర్వీసింగ్ చేపిస్తే కరెక్ట్‌గా నడుస్తది. హ్మ్. కానీ మనం ఏం చేసినామంటే, కొద్దిగా అది పాతగా అయింది బండి. ఒక 2, 3 నెలలయింది. మనకి ఇంకో బండి తీసుకోవాలనిపించింది. పోయి కొనేసినాం. ఇప్పుడు ఈ బండి ఇట్లనే పడి ఉంది. దీని టైర్‌లు విత్ టైం పాడవుతాయా లేదా? అవును. ఆ! దాని లోపలున్న ఇంజిన్‌లో పార్ట్‌లు పాడవుతాయా లేదా? అవుతాయి. ఎందుకు పాడైతున్నాయి? మనం వాడట్లేదు దానికి కాబట్టి. వాడట్లేదు. దానికి సర్వీసింగ్ చేపిస్తలేం. 2 రీజన్స్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. అవును. వాడట్లేదు, సర్వీసింగ్ కూడా చేపిస్తలేం. మన మోకాళ్ళకి కూడా సర్వీసింగ్ ఉంటది. ఓహ్! ఇది ఎలా అంటారు? ఇది ఎలా అంటే, మనం డైలీ వాకింగ్ చేస్తున్నామంటే మన మోకాల్ని వాడుతున్నాం. అవును. మనం దీనికి సర్వీసింగ్ అంటే ఏందంటే, ఇప్పుడు యోగా గానీ, ఏదైనా జాయింట్లు మంచిగా గట్టిగా ఉండడానికి గానీ, మనం ఏమైనా మందులు తీసుకుంటున్నామా లేదా? ఓకే. ఇప్పుడు మందులు అంటే అందరూ ఏమనుకుంటారు, అరే మోకాలు నొప్పులొస్తే పెయిన్ కిల్లర్ వాడితే మళ్ళా కిడ్నీ డ్యామేజ్ హోమియోపతి వాడండి. హ్మ్. లేదంటే యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్‌లు తీసుకోండి. సర్వీసింగ్ అయినట్టే గదా! ఇప్పుడు సర్వీసింగ్‌లో ఏం చేస్తుండు, ఆయిల్ తీసి మంచి ఆయిల్ మళ్ళా ఏసి ఇస్తాడు. మనం కూడా సర్వీసింగ్ చేపించుకోవాలి. మళ్ళా గుజ్జు కరెక్ట్‌గా ఉండాలి. లిగమెంట్లు కరెక్ట్‌గా ఉండాలంటే ప్రోటీన్ డైట్ మంచిగా తీసుకోవాలి. ఓకే. ఆ! కాల్షియం మంచిగుండాలి మన బాడీలో. విటమిన్ డి కరెక్ట్ మాత్రలో ఉండాలి. ఇవన్నీ ప్రాబ్లమ్‌లు, మళ్ళా ఫిజికల్ యాక్టివిటీ కూడా లేదు. దానివల్ల యంగ్ ఏజ్‌లో కూడా మోకాలు నొప్పులొస్తున్నాయి. హ్మ్. కానీ ఓల్డ్ ఏజ్ వచ్చేసరికి ఇప్పుడు కొందరికి 35 ఏండ్లకే స్టార్ట్ అయితది. అదే 50 వరకొస్తే 15 ఇయర్స్ అయిపోయింది గదా! ఇప్పుడు మోకాలు నొప్పులొచ్చి. చాలా డ్యామేజ్ అయిపోతది కాళ్ళు. సో, మోకాళ్ళ నొప్పులు స్టార్ట్ అవుతున్నాయి అన్న టైంలోనే మనం కాస్త ఫుడ్‌లో చేంజ్ చేయాలి. దాంతో పాటు మెడికేషన్ కూడా తీసుకోవాలంటారు. మెడికేషన్ గూడా తీసుకోవాలి. ఇప్పుడు ఒక పేషెంట్ వచ్చారు మన దగ్గర. 55 ప్లస్ ఉన్నారు. 55 ప్లస్ ఉన్నారు. గవర్నమెంట్ టీచర్. డైలీ 2 గంటలు మార్నింగ్ ట్రావెలింగ్. డైలీ 2 గంటలు స్కూల్ అయిపోయినాక ఇంటికి రావడానికి ట్రావెలింగ్. ఓకే. అయితే ఏందంటే ఈ పేషెంట్‌కి వెయిట్ గూడా ఎక్కువుంది. హ్మ్. మీరు చూడండి, టీచర్లు ఉంటారు గదా! ప్రైవేట్ స్కూల్‌లో ఉన్న టీచర్లు పాఠాలు చెప్తుంటే కంటిన్యూ నిల్చొనే చెప్పాలి. అవును. గవర్నమెంట్ స్కూల్‌లో కూడా పాఠాలు చెప్తే నిల్చొని చెప్తారు. లేదంటే ఇట్లా మోకాలు నొప్పి ఉంటే జర కూర్చొని చెప్తారు. కానీ టీచర్లకు ఎక్కువ వచ్చే ప్రాబ్లమ్‌లు మోకాలు నొప్పులు. వెరికోస్ వెయిన్స్. హ్మ్. ఇప్పుడు ఈ మేడంకి కూడా మోకాలు నొప్పులు సివియర్‌గా అయిపోయినాయి. ఇన్ని ఇయర్స్ నుంచి పాఠాలు చెప్తున్నారు. మోకాలు నొప్పులు స్టార్ట్ అయినప్పటి నుంచి జర కూర్చొని చెప్తున్నారు. కానీ అంతకుముందు అయితే నిల్చొనే చెప్పిర్రు కదా! వెయిట్ కూడా ఎక్కువుంది కదా! మళ్ళీ ఇంకో ప్రాబ్లమ్ ఏముండే అంటే, నేను డైలీ మార్నింగ్ లేచి 3:30కి లేస్తా నేను. హ్మ్. వంటలు చేస్తా. పిల్లలకి, మా ఆయనకి వంటలు చేసి, మళ్ళా లంచ్ కూడా అప్పుడే వండుతా. ఎందుకంటే నేను టిఫిన్ కూడా తీసుకొని పోవాలి కదా! టిఫిన్ బాక్స్. అది చేసుకొని నేను మళ్ళా ట్రావెల్ బస్‌లో పోతా. ఒక్కొక్కసారి సీట్ దొరుకుతది. ఒక్కొక్కసారి సీట్ దొరకదు. మళ్ళా వెయిట్ కూడా ఎక్కువుంది. అంటే ఎంత బరువు పడుతుంది కాళ్ళ మీద. బరువు పడుడు కూడా ఖరాబ్ అయితది. మళ్ళా మీరు వంటలు చేసినప్పుడు మీరు కూడా చేస్తారు కదా వంటలు. మీరు ఆలోచించండి. మనం స్ట్రెయిట్ నిల్చొని వంట చెయ్యము. అవును. ప్లాట్‌ఫార్మ్ దగ్గర ఇట్లా బెండ్ అయ్యి చేస్తాం. 2 పూటల వంట మీరు ఒకటేసారి చేస్తున్నారంటే మీరు గంటన్నర, 2 గంటలు అట్లనే ఉండాలి. హ్మ్. అప్పుడు పొజిషన్ రాంగ్ ఉంటది, పోస్చర్. దానివల్ల మోకాల మీద ఇంకా రాంగ్ బరువు కూడా పడతది. ఎట్లా బరువు పడాల అట్లా పడకుండా ఇంకా రాంగ్ స్టైల్‌లో కూడా బరువు పడతది. హ్మ్. ఇవన్నీ కారణాలు. మళ్ళీ మనకు విటమిన్ డి డెఫిషియన్సీ. అరే ఎండలో పోతే ఎక్కడా మనం నల్లగా అయిపోతాం అనేసి కొందరికుంటది. ఈ పేషెంట్‌కి ఏంది, మార్నింగ్ 7:00కే పోవాలి బస్.
మళ్ళీ ఈవినింగ్ వచ్చేసరికి 6:30, 7 అవుతుంది. మళ్ళీ ఇంట్లో నైట్ డిన్నర్ చేయాలి. ఇవన్నీ పరేషానీలతోటి మోకాలు బాగా పాడైపోయింది. ఆపరేషన్ చేసుకుంటే మంచిది అన్నారు. కానీ ఇప్పుడు నేను సర్వీస్ కూడా డిస్కంటిన్యూ చేయలేను, ఎందుకంటే మళ్ళీ పెన్షన్ పోతుంది. సో ఇప్పుడు నేను ఏం చేయాలి అంటే మనము మందులు స్టార్ట్ చేసినాం పేషెంట్కి ఫస్ట్ 6 monthsలో 50 to 70% మధ్యలో నొప్పులు తగ్గినాయి. ఓకే. బరువు కూడా ఒక 10-15 కిలోలు తగ్గినరు హోమియోపతి మెడిసిన్స్ తోటి. దీంతో పాటు ఒక హోమ్ రెమెడీ కూడా చెప్పినాము. ఆ హోమ్ రెమెడీ ఏంటంటే మనము రోజు బ్లూ టీ తీసుకోవాలి. బ్లూ టీ ఈ బ్లూ టీ మీరు కొనడానికి చూస్తే 5,000, 6,000 కిలో ఉంటుంది. మరి కొనకుండా ఎలా అంటే శంఖపుష్పం ఉంటుంది కదా, దాంతో బ్లూ టీ తయారవుతుంది. ఓకే. ఒక చెట్టు 100 రూపాయలు దొరుకుతుంది, తెచ్చి పెట్టుకోండి. ప్రతి ఇంట్లో ఉండాల్సిందే అయితే. ఓకే. డైలీ వాటర్ బాయిల్ చేయాలి. బాయిలింగ్ వాటర్లో 2 శంఖపుష్పాలు వేయాలి. అది బాయిల్ అయిపోయినాక బంద్ చేసి తాగేసేయాలి. అంతే. ఓకే. ఇది యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఉంటుంది, యాంటీ ఇన్ఫ్లమేటరీ ఉంటుంది. షుగర్ వ్యాధి పేషెంట్లకు కూడా బెనిఫిట్ ఉంటుంది. దీంతో మోకాలు నొప్పులు ఉంటే కూడా బెనిఫిట్ ఉంటుంది, బరువు తగ్గించడానికి కూడా హెల్ప్ చేస్తుంది. ఓకే. మళ్ళీ ఇప్పుడు మొత్తం ఎవరైతే పుష్పాలు ఇవ్వవు కదా, ఎక్స్ట్రా ఉంటాయి కదా, అది ఎండలో మీరు డ్రై చేసుకోండి. ఓకే. సో ఇది చేస్తూ ఈ పేషెంట్కి హోమియోపతి మందులు ఇచ్చినాము. దేవుని దయతోటి మంచిగా తగ్గిపోయింది ఆపరేషన్ లేకుండా. ఓకే. విత్ ఇన్ స్పాన్ ఆఫ్ ఎన్ని మంత్స్లో అండి? విత్ ఇన్ అ స్పాన్ ఆఫ్ ఆల్మోస్ట్ 24 months. 24 months అంటే 2 ఏళ్ళు మొత్తం మంచిగా అయిపోయింది. కానీ ఇప్పుడు అందరు 2 ఏళ్ళు వాడాలన్నా, కానీ సర్జరీకి వెళ్ళాల్సిన అవసరం లేకుండా వాడుతున్నారు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే నొప్పులు మీకు 2 ఏళ్ళు ఉండవు. మీకు మాక్సిమం 70%, 80%, 90% నొప్పులు ఫస్ట్ 4-5 monthsలోనే తగ్గిపోతాయి. మళ్ళీ 2 ఏళ్ళు ఎందుకు వాడుతున్నాం? గుజ్జు పాడైంది కదా. ఏజ్ ప్రకారం కొద్దిగా డెవలప్ అవుతుంది హోమియోపతి మందులతోటి. ఆ ఏజ్ ప్రకారం ఎట్లుండాలి అట్లా అయినప్పటి వరకు వాడాలి. ఓకే. అట్లా మోకాళ్ళ నొప్పులు ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా నిజంగా ఇది ఒక వరం లాంటిదేనండి. హోమియోపతిలో ఇంత చక్కటి మిరాకిల్స్ అందించే మెడికేషన్ కూడా మనకి అవైలబుల్గా ఉంది. అండ్ దాంతోపాటు మీరు చెప్తున్నట్టుగానే బ్లూ టీ, సో దాన్ని కూడా చక్కగా వాడుతున్నట్లయితే మొత్తం అంతా మోకాళ్ళ నొప్పులు సర్దుకుంటాయి. ఇంత చక్కటి ఇన్ఫర్మేషన్ మాతో పంచుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.